అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. కేరళలో చర్చి నిర్వహణలో ఉన్నటువంటి ఒక కాలేజీలో ముస్లిం విద్యార్థులు తాము నమాజ్ చేసుకోవడానికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి ఆ వివాదం తాజాగా ఒక కొత్త మలుపు తిరిగింది. ప్రత్యేక గది కేటాయింపు డిమాండ్ని స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సంస్థ మహల్ కమిటీ వ్యతిరేకించింది. విద్యార్థుల చర్యలకి క్షమాపణలు కూడా చెప్పింది. మూవత్తుపుళ పట్టణంలో నిర్మలా కళాశాలను ఒక చర్చి నిర్వహిస్తూ ఉంది. అక్కడ చదువుతున్నటువంటి ముస్లిం విద్యార్థులు కొంతమంది తమకు నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గది కావాలని డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. స్థానిక ముస్లిం నాయకులు, మహల్ కమిటీ ప్రతినిధులు అయినటువంటి కేఎం అబ్దుల్ మజీద్, పిఏ బషీర్ జూలై 29వ తేదీన కళాశాల యాజమాన్యంతో సమావేశమయ్యారు. ముస్లిం విద్యార్థులు చేసినటువంటి డిమాండ్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. వివాదంలో ఉన్నటువంటి ముస్లిం విద్యార్థుల చర్యలకు క్షమాపణలు కూడా అడిగారు. కాలేజీలో నమాజ్కి ప్రత్యేక గది గురించి మహల్ కమిటీ అంగీకారం లేకుండా వాళ్ళు డిమాండ్ చేశారు. రహస్య అజెండాతో ఆ వివాదంలోకి ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ పేరును కూడా లాగారు. మూవత్తుపుళలో ఉన్నటువంటి ముస్లిం సమాజం పట్టణంలో మత సామరస్యం కొనసాగాలని కోరుకుంటోంది. అలాంటి చర్యలకు మేము ఎవరం కూడా మద్దతు ఇవ్వడం లేదు అని బషీర్ వెల్లడించారు. కాలేజీ ఆవరణలో నమాజ్కు ప్రత్యేక గది డిమాండ్కు తాము మద్దతు ఇవ్వడం లేదని మహల్ కమిటీ స్పష్టం చేసింది. దానికి బదులుగా ఆ విద్యార్థులు తమ మధ్యాహ్నం నమాజ్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి మసీదుకు వాళ్ళని పంపించడానికి ఏర్పాట్లు చేయాలని కాలేజీ యాజమాన్యం ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. అక్కడికి ముస్లిం విద్యార్థినులు సైతం పంపించడానికి అనుమతించాలని కోరింది. ప్రత్యేక నమాజ్ గది డిమాండ్ని ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ కూడా వ్యతిరేకించింది. 1-2 రోజుల క్రితం స్థానికంగా సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అయింది. అందులో కళాశాల విద్యార్థులు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని ఒక గదిలో బంధించినట్టుగా ఉంది. వాళ్ళ డిమాండ్లు ఒప్పుకోకపోతే ప్రిన్సిపాల్ని చంపేస్తామని కూడా వాళ్ళు సంకేతాల ద్వారా హెచ్చరించారు. ఆ సంఘటన కూడా వారి డిమాండ్లను కమిటీ ఇంకా ఒప్పుకోలేదని చెప్తా ఉంది. ఈ వివాదం జూలై 26వ తేదీ శుక్రవారం నాడు మొదలైంది. నిర్మలా కాలేజీలో కొంతమంది ముస్లిం విద్యార్థినులు కాలేజీ వెయిటింగ్ హాల్లో నమాజ్ చేసుకున్నారు. ఆ విషయం కాలేజ్ స్టాఫ్ యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్యం ఆ విద్యార్థినుల్ని అక్కడ నమాజ్ చేసుకోవద్దని చెప్పింది. దాంతో ముస్లిం విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టారు. ప్రతిరోజు కాలేజీ క్యాంపస్లో నమాజ్ చేసుకోవడానికి తమకు ప్రత్యేకంగా ఒక గది కావాలని, దాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ మత ధర్మం ప్రకారం నమాజ్ తప్పనిసరిగా చేయాలని, దానికి ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. క్రమంగా కళాశాలలోని ముస్లిం విద్యార్థులందరూ గుమికూడారు. కళాశాల ఫాదర్ ఫ్రాన్సిస్ని చుట్టుముట్టారు. కళాశాలకు కేవలం 200 మీటర్ల దూరంలోనే మసీదు ఉందని, అక్కడ కావాలంటే వెళ్ళి నమాజ్ చేసుకుని రావచ్చని ప్రిన్సిపాల్ వెల్లడించారు. అయినప్పటికీ కూడా మసీదులో మహిళలకు ప్రవేశం ఉండదు కాబట్టి తమకు ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని విద్యార్థులను కోరుతున్నారని ఫ్రాన్సిస్ వివరించారు. కాలేజీ యాజమాన్యం ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. నిర్మలా కాలేజీ లౌకికవాదాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థని, దాని ఆవరణలో నమాజులు చేసుకోబోనీయమని వివరించారు. ఒకవేళ ముస్లిం విద్యార్థులు లిఖితపూర్వకంగా గనక కోరినట్లయితే శుక్రవారం వాళ్ళకి నమాజ్ కోసం సెలవిచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పారు. కాలేజీకి కేవలం 200 మీటర్ల దూరంలోనే మసీదు ఉందని, అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకుని రావచ్చని వివరించారు. ముస్లిం విద్యార్థుల డిమాండ్ని క్రైస్తవ సంస్థలు సైతం వ్యతిరేకించాయి. కేరళలో ఉన్నటువంటి ప్రసిద్ధ క్రైస్తవ మత సంస్థ సైరో మలబార్ చర్చ్ నమాజులకు ప్రత్యేక గది ఇవ్వడం అంటే క్రైస్తవ సంస్థ దైనందిన వ్యవహారాల్లో మతం జోక్యం చేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. కేరళలో ఉన్నటువంటి మరో ప్రసిద్ధ క్రైస్తవ సంస్థ కేథలిక్ కాంగ్రెస్ కూడా నమాజులకు ప్రత్యేక గదుల డిమాండ్ని త్రోసిపుచ్చింది. ఈ సంఘటన రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రత్యేక గది డిమాండ్కి ఎప్పట్లాగే వామపక్షాలు, కాంగ్రెస్, ఇండి కూటమిలోని మరికొన్ని పార్టీలు మద్దతిచ్చాయి. అలాంటి డిమాండ్ చేసినటువంటి విద్యార్థులను బీజేపీ కేరళ అధ్యక్షుడు కె సురేంద్రన్ అతివాదులుగా వర్ణించారు. ముస్లిం యాజమాన్యంలో ఉన్నటువంటి కళాశాలలు ఇతర మతాల విద్యార్థులకు కూడా ఇలాగే తమ మతం ప్రకారం ప్రార్థనలు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాలు కేటాయిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ముస్లిం గ్రూపులు కళాశాలలో సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తే తామే భద్రత కల్పిస్తామని చర్చి యాజమాన్యం చెప్పింది. కాబట్టి ఇవాళ ఇది కూడా ఒక ఉదాహరణ. కేరళలో ఇవాళ ముస్లిం జనాభా పెరిగింది. దాని కారణంగా రకరకాలైనటువంటి సమస్యలు అక్కడ సృష్టింపబడతా ఉన్నాయి. నమాజ్ చేసుకోవడం అనేది నీ వ్యక్తిగతమైనటువంటి విషయం. మతం వ్యక్తిగతమైనది.
అని వ్యక్తిగతమైన విశ్వాసాలకు సంబంధించింది అని కమ్యూనిస్టులు కూడా చెప్తారు. మరి అలాంటి కమ్యూనిస్టులు ఇప్పుడు ఎందుకు సమర్థించారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మతం వ్యక్తిగతమైంది అన్నప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి పూజలో లేకపోతే నమాజో లేకపోతే చర్చలు చేసుకుంటే ప్రార్థనో నువ్వు గుడికెళ్ళి చేసుకోవాలి, చర్చికెళ్ళి చేసుకోవాలి, మసీదుకి వెళ్ళి చేసుకోవాలి, లేదంటే ఇంట్లో చేసుకోవాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ఒక స్థలాన్ని కేటాయించాలంటే అది ఎలాగా? కాలేజీలో ఉంటాను కాబట్టి నాకు కాలేజీలో ఒక రూమ్ కేటాయించాలి నేను ప్రార్థన చేసుకోవడానికి. లేదంటే నేను ఆఫీస్లో ఉంటాను కాబట్టి నాకు ఆఫీస్లో ఒక రూమ్ కేటాయించాలి. అంటే నువ్వు ప్రతి చోటిని మసీదు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీ ఉంటే కాలేజీని చిన్నగా మసీదు చేసేస్తారు. ఎప్పుడైతే నువ్వు ఒక రూమ్ కేటాయించావో చిన్నగా కాలేజీ మసీదు అయిపోతుంది. ఇది వాళ్ళ తత్వం, దురాక్రమణ యత్నం. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా లోతైనటువంటి అర్థం ఉంది ఇలాంటి చర్యల వెనుక. కాబట్టి హిందూ సమాజం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, జాగ్రత్త వహించాలి, జాగరూకతతో మెలగాలి, తెలివిగా మసలుకోవాలి. ప్రభుత్వాలు కూడా కొంచెం బుద్ధి ఉపయోగించి పనిచేయాలి. హిందూ సమాజం దీనికి తగినట్టుగా తమ చుట్టూ పొంచి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ గ్రహించి దానికి తగ్గట్టుగానే తమ ఓటింగు, వ్యవహారం వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. లేదంటే అది పిచ్చి పిచ్చిగా ఎవడో ఏదో ఫ్రీబీస్ ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఓట్లేసేయటం, లేకపోతే కులం ఆధారంగా ఓట్లేయటం, లేకపోతే మనవాడు కాబట్టి ఓట్లేయటం, లేకపోతే ఇంకేదో రకరకాలైనటువంటి వ్యామోహాలకు గురై ఓట్లేయడం కాకుండా విస్తృతమైనటువంటి సామాజిక రక్షణ, దేశ రక్షణ, మన చుట్టూ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, దాని నుంచి మనల్ని ఎవరు కాపాడగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి దృష్టితో ఓటేసేటువంటి అలవాటు హిందూ సమాజం చేసుకోవాలి. భారత్ మాతాకి జై.